నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తి నాయుడు గారితో బిజినెస్ షోకి స్వాగతం. గుడ్ మార్నింగ్ మూర్తి నాయుడు గారు. ఈ వారం కొంచెం ఇండిజీనియస్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కొంత మిశ్రమంగా కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలు వస్తే మెరుగ్గా రాణించవచ్చు. అండ్ 3 సార్లు ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గించింది అమెరికన్ ఫెడ్ రిజర్వ్ చేసిన ప్రకటన సూచీలకు బలం చేకూరుస్తుంది, దన్నుగా మారింది అంటారు. నిజమేనా? మీరు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. Yes. ఓకే. Yeah, I mean, right. ఎస్ సార్. Yeah. యాక్చువల్లీ మనం ఏదైతే ఇంటర్నేషనల్ గా మనకి ఏదైతే సూచీలు అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి, దాని మీదే మన మార్కెట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అన్నది మనం ఈ వారం కూడా మనం చెప్తున్నాము. ఎందుకంటే మనం లాస్ట్ వీక్ చెప్పాం 2 వీక్స్ వరకు కూడా కొంచెం మన మార్కెట్ లో ఒడిదుడుకులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ యొక్క అంటే అంతర్జాతీయ యొక్క సూచీలు మేరకే మన యొక్క మార్కెట్ కదలాడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్స్ టాప్ పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్స్ యొక్క డైరెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ 2 వీక్స్ కూడా మనం ఖచ్చితంగా ఆచితూచి మనం ముందుకెళ్ళవలసిన అవసరం అయితే ఉందని చెప్పాం. అదేవిధంగా ఈ రోజు కూడా మార్కెట్ ఏదైనా గ్యాప్ అప్ లో ఓపెన్ అయినప్పటికి కూడా లేదా గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినప్పటికి కూడా మార్కెట్ ఏదైతే స్టేబుల్ గా ఒక నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ లో 25 స్టాక్స్ 26 28 స్టాక్స్ అలాగా బ్యాలెన్స్డ్ గానే మార్కెట్ ఇప్పటి వరకు కూడా ఉంది. యాక్చువల్ గా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 77 పాయింట్స్ మైనస్ లోను, బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 150 పాయింట్స్ మైనస్ లోను ఎట్ ప్రెజెంట్ ట్రేడ్ అవుతుంది. ఇది ఇలా కంటిన్యూ అవుతుందా లేకపోతే ఏ విధంగా అవుతుందా అన్న దాని గురించి మనం టెక్నికల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ మనకి ఏదైతే మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ లో 50 పాయింట్స్ డౌన్ ట్రెండ్ లో నడుస్తుందో ఇది ఇప్పుడు 22,080 దగ్గర నడుస్తుంది. అంటే అరౌండ్ 22,100. ఇది 22,200 అండ్ 210 పైన మార్కెట్ సస్టైన్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ 22,100 దగ్గర నుంచి మళ్ళీ 21,900 వరకు అంటే ఇక్కడ నుంచి ఒక 100 నుంచి 300 పాయింట్స్ మార్కెట్ లో ఒక కపుల్ ఆఫ్ డేస్ లో కరెక్షన్ జరగడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ లో మనం ఏ స్టెప్ వేసినప్పుడు కూడా కంప్లీట్ గా మనం అవేర్నెస్ తో స్టెప్ వేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయంలో ఎక్కువగా ఇంట్రాడే ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి బ్యాంక్ నిఫ్టీ విషయంలో మనం చేసే సూచన ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ ఏదైతే 46,780 అంటే 800 అరౌండ్ 46,800 లో నడుస్తుంది. ఇది 46,800 దగ్గర నుంచి 47,000 పైన సస్టైన్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్లో ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్లు కరెక్షన్ జరగడానికి విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లో కరెక్షన్ జరగడానికి మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే 47,000 పైన మాత్రమే సస్టైన్ అవుతే మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ ఏదైతే ఇప్పుడు 46,900 బిలో మనం లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఏదైతే చెప్తున్నామో 46,900 బిలో ఉన్నంత వరకు కూడా మార్కెట్ ఒక బేరిష్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా బేరిష్ ట్రెండ్ వైపుకే మొగ్గు చూపుతున్నాయి. కాబట్టి మనకి ఈ రోజు కూడా సెకండ్ హాఫ్ వరకు కూడా అట్లీస్ట్ 10-10:30 వరకు కూడా మార్కెట్ లో కన్సాలిడేషన్ నడిచిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద వే కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఆ విధమైన దశలో మనం ఆలోచిస్తే మన ఈ మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. ఇంకొక మేజర్ డెవలప్మెంట్ గడిచిన 10 ఏళ్లలో నిఫ్టీ ప్రోగ్రెస్ 240% ఉండటం, సూచీల్లోని 50 కంపెనీల్లో 47 మల్టీ బ్యాగర్లు కావటం, ఇది కూడా ఒక పాజిటివ్ ఇండికేషన్ గా గడిచిన 10 ఏళ్లతో పోలిస్తే ఇక్కడ మనం ఒక 1 మినిట్ మన టైం తీసుకుందాం, ఒక 2 మినిట్స్. యాక్చువల్ గా ఏదైతే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద బెస్ట్ వే అని మనం చెప్తున్నామో అది కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ అంటే నోన్ కంపెనీస్ లో మీరు రెగ్యులర్ గా మంత్లీ సిప్ మోడల్లో కానీ లేకపోతే మీరు లంసమ్ అమౌంట్ అయినా సరే ఎలాగైనప్పుడు కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల లాంగ్ రన్ లో చూసుకుంటే ఐదర్ ఒక 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ మీరు లాంగ్ రన్ లో చూసుకున్నట్టయితే అదర్ అసెట్ క్లాస్ ఏది కూడా ఇవ్వనటువంటి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇలాంటి మల్టీ బ్యాగర్స్ సుమారుగా మనం ఒక 40 కంపెనీస్ వరకు చూసినట్టుగా మీరు ఇప్పుడే చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం 2000 నుంచి 2023 అంటే 23 సంవత్సరాలు పీరియడ్ గా లెక్కేసుకున్నట్టయితే మార్కెట్ ఓన్లీ 4 ఇయర్సే కరెక్షన్ జరిగింది. అంటే 4 ఇయర్సే మైనస్ లోకి వెళ్ళింది. ఆ మైనస్ లోకి వెళ్ళింది కూడా ఒక ఇయర్ 10% మైనస్ లోకి వెళ్తే నెక్స్ట్ ఇయర్ 25% ప్లస్ లోకి రావడం. 2008 లో 50% మార్కెట్ డౌన్ ట్రెండ్ అవుతే నెక్స్ట్ 2009 లో 75% మార్కెట్ పెరగడం. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి రైట్ స్టాక్ లో రైట్ వేలో మనం ఇన్వెస్ట్ చేయడం అన్నదే మన బాధ్యత. రిమైనింగ్ మార్కెట్ మాత్రం మన ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ వేస్ లో వెళ్ళడంలో మాత్రం ఎటువంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాంపౌండింగ్ లో కూడా అద్భుతమైన రిటర్న్స్ ఇవ్వడానికి మంచి లాభాలు తీసుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్. ఇది దాన్ని ఒక్కొక్కసారి మళ్ళీ ఈ రోజున పేపర్లో గట్ట అన్నట్టు వేయటం వల్ల మళ్ళీ ఒక్కొక్కసారి ప్రూవ్ చేసినట్టు అయింది అంతే. రైట్. ఇంకొకటి ఈరోజు సెక్టర్ వైజ్ చూసుకుంటే టు స్టార్ట్ విత్ ఐటీ ఎలా ఉండబోతుంది సార్? ఎస్ సార్.
సెక్టార్ వైజ్ మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో ఏదైతే ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజున అన్ని సెక్టార్లు కూడా కొంచెం డౌన్ ట్రెండే ఉన్నాయి. డౌన్ ట్రెండ్ ఉండటం వల్ల మార్కెట్లో సెకండ్ హాఫ్ లో కొంచెం ఆచితూచి 22,100 బిలో మార్కెట్ ట్రేడ్ అవుతే మాత్రం డౌన్ ట్రెండ్ గా వస్తుందని చెప్తున్నాం. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఇండెక్స్ లో పార్టిసిపేట్ చేసే స్టాక్స్ సెక్టార్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ ఉంది. మీరు అడిగినట్టు ఐటీ కూడా ఆల్మోస్ట్ ఆల్ డౌన్ ట్రెండ్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఒక హెచ్సిఎల్ టెక్నాలజీస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కొంచెం పాజిటివ్, అది కూడా ఒక 0.5% పాజిటివ్ ఉంది. కానీ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, టెక్ మహేంద్ర కానీ, కోఫోర్జ్ కానీ, లేకపోతే ఎల్టీఐఎం కానీ, విప్రో కానీ, ఇలాంటి మేజర్ స్టాక్స్ అన్ని కూడా ఐటీలో డౌన్ ట్రెండ్ ఉన్నాయి. ఐటీలో ఇంకా టేక్ ఆఫ్ తీసుకోలేదనే మనం చెప్పొచ్చు. కాబట్టి ఐటీలో మనం ఏదైనా స్టాక్స్ ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే మార్కెట్లో కరెక్షన్ కనబడుతుంది కాబట్టి ఎదుర కరెక్షన్ అయిన తర్వాతే మనం మార్కెట్లోకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్. ఐటీ అండ్ ఫార్మా సార్, ఫార్మా సెక్టర్. ఫార్మా సెక్టర్ మనకి ఎవరి సెక్టర్ అయినప్పటికీ కూడా ఈ రోజు అయితే మాత్రం ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి అయితే మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ ఉందని చెప్పుకోవచ్చు. సిప్లా లాంటి, లుపిన్ లాంటి, దివిస్ ల్యాబొరేటరీస్ లాంటి, సన్ ఫార్మా లాంటి మేజర్ స్టాక్స్ మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్కి వస్తున్నాయి. మార్కెట్లో కాకపోతే మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత డౌన్ ట్రెండ్ రావడం అనేది ఇన్వెస్టర్స్ కానీ అక్యుములేట్ చేసుకోవడానికి కానీ ఇట్స్ ఒక మంచి ఒక ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. కానీ మళ్ళా మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు, అంటే ఇంకా 1 వీక్ అని మనం ఇంకా 2 వీక్స్ లో ఇంకా 1 వీక్ అయింది, ఇంకో 1 వీక్ ఉందనుకుంటున్నాం. కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ అనదర్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ వెయిట్ చేస్తే అప్పుడు మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనం చేయడానికి బాగానే ఇన్వెస్ట్ చేయడానికి కానీ అక్యుములేట్ చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. కానీ ఫార్మాలో మాత్రం మీరు ఈరోజు స్పెషల్గా ఫార్మా అడిగారు కాబట్టి ఏదైతే నాట్కో ఫార్మా, లారస్ ల్యాబ్స్, జైడస్ లైఫ్, ఇప్కా ల్యాబ్స్ మనం గతంలో ఏదైతే చెప్పుకున్నామో ఈ 4 అయితే మాత్రం పాజిటివ్ గానే ఉన్నాయి. మనం ఏదైతే స్టాక్స్ అయితే ఇండిపెండెంట్ క్యారెక్టర్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం చెప్పిన స్టాక్స్ లో మీకు గుర్తుండేది లాస్ట్ వీక్ కూడా నాట్కో ఫార్మా, ఒక 1 మంత్ నుంచి జైడస్ లైఫ్, ఒక 2 వీక్స్ నుంచి ఇప్కా ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్ చెప్తున్నాము. ఈ 4-5 స్టాక్స్ మాత్రం కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి. అవి ఇంకా పాజిటివ్నెస్ కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఫార్మా తర్వాత మెటల్ అండ్ ఇన్ఫ్రా సార్. యాక్చువల్గా మనకి మెటల్ సెక్టర్ చూసుకున్నప్పటికీ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద సెక్టర్ దాంట్లో ఇది కూడా మెటల్ కూడా, ఆటోమొబైల్ అండ్ మెటల్ కూడా మేజర్ స్టాక్స్ కాబట్టి అండి అవి కూడా అన్ని కూడా మార్కెట్లో ఏదైతే టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ లోనే మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్లో ఏదైతే ఈ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ మార్కెట్లో ఒక పాజిటివ్నెస్ వచ్చి మార్కెట్లో టేక్ ఆఫ్ అవుతే అప్పుడు మళ్ళీ మార్కెట్లో ఇవన్నీ కూడా మళ్ళీ బుల్ రన్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మెటల్, ఇన్ఫ్రా అయిపోయిన తర్వాత ఎఫ్ఎంసీజీ. ఎఫ్ఎంసీజీలో చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే బ్రిటానియా దగ్గర నుంచి, టాటా కన్జ్యూమర్ దగ్గర నుంచి, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, ఐటీసీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ ఉన్నాయండి. మార్కెట్లో సెకండ్ హాఫ్ లో ఇంకా కొంచెం కరెక్షన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నదని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సెక్టార్లో ఉన్నటువంటి 50% అబౌవ్ ద స్టాక్స్ ఏదైతే మనకు ఐటీ కానీ, ఫార్మా కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, లేకపోతే ఫైనాన్స్ కానీ, మెటల్స్ కానీ ఇవన్నీ కూడా మోర్ దెన్ 50% స్టాక్స్ డౌన్ ట్రెండ్ ఉన్నాయి. కాబట్టి సెకండ్ హాఫ్ లో కూడా అది ఎక్కువగా మనకి డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనం చూస్తున్నాము. ఒకవేళ ఏదైనా అప్ ట్రెండ్కి వచ్చే ఇండికేషన్ ఏదైనా ఉంటే నిఫ్టీ అయితే 22,200 అబోవ్, అంటే 22,100, 22,080 రూపీస్ లో నడుస్తున్నటువంటి నిఫ్టీ అబోవ్ 200 అయితే ట్రేడ్ అవుతే ఈ సెక్టర్స్ అన్ని కూడా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది ఈ రోజున. బ్యాంక్ నిఫ్టీ అయితే 47,000 పైన ట్రేడ్ అవుతేనే ఈ బ్యాంకింగ్ సెక్టర్స్ అన్ని స్టాక్స్ అన్ని కూడా ఒక రివర్సల్ తీసుకుని, ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ అయినా అదేవిధంగా మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయినా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు 70% 80% డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో చూసుకున్నట్టయితే ఏదైతే సెంట్రల్ బ్యాంక్ కానీ, యూకో బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కెనరా బ్యాంక్ కానీ ఇలాంటి మేజర్ స్టాక్స్ అన్ని కూడా, అదేవిధంగా ఐఓబి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కానీ, మహానగర్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ లో చూసుకున్నట్టయితే మనకి ఫెడరల్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, కోటక్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇలాంటి మేజర్ స్టాక్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ ఉన్నాయి. కాబట్టి ఇండెక్స్ ఆఫ్టర్ 10-10:30 తర్వాత కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్లో ఇండెక్స్ ఏదైతే బేరిష్ వైపు కి, డౌన్ ట్రెండ్ కి సూచీలన్నీ కూడా చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి సెక్టార్ల వైపు చూసుకున్నప్పటికీ కూడా మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళు కొంచెం కాషియస్ గా ఉండి ఇట్లో ఇండెక్స్ లోను మనం చెప్పిన విధంగా కానీ ఆ పారామీటర్స్ పాటిస్తూ చేస్తే మీరు లాభపడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైనా స్టాక్స్ కానీ మనం ఏదైనా రికమెండ్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు బేరిష్ సైడ్, అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్ లో ఉండే స్టాక్స్ లో మనకి మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ లో కొంచెం మనకి డౌన్ ట్రెండ్ లో సెల్లింగ్ లో పార్టిసిపేట్ చేస్తే కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిలో చూసుకున్నట్టయితే ఏదైతే మారుతి గత వారం రోజుల నుంచి స్పీడ్ గా ఏదైతే పెరిగిందో అది 12,300 దగ్గర నుంచి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా బ్రిటానియా ఒకటి, డాక్టర్ రెడ్డిస్ ఒకటి, దివిస్ ల్యాబొరేటరీస్, సిప్లా,
ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా బ్యాంకింగ్ దాన్ని చూసుకున్నట్టయితే ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో మనకి మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ లో ఎస్బీఐ ఒకటి, హెచ్డిఎఫ్సి ఒకటి బాగా వీక్ గా ఉన్నాయి. ఈ స్టాక్స్ లో మనకి ఏదైనా ఇంట్రాడే సెల్ సైడ్ ఉంటే మనకి మార్కెట్ లో కొంచెం అధిక లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కోటక్ బ్యాంక్ కూడా గత కొద్ది రోజులుగా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి మళ్ళీ బేరిష్ మోడ్ లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కోటక్ బ్యాంక్ లో కూడా కొంచెం సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మన ఫార్మా కూడా డౌన్ ట్రెండ్ ఉందని చెప్పుకున్నాం. అందులో చూసుకున్నట్టయితే అరవిందో ఫార్మా అండ్ రెడ్డీస్, దివీస్ వీటిల్లో కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అరవిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ అండ్ దివీస్ ఇలాంటి స్టాక్స్ లో ఇంట్రాడేలో మీరు ఏదైనా డౌన్ ట్రెండ్ స్టాక్స్ లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు లాభం వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్, ఈరోజు రికమెండేషన్స్లోకి వస్తే మూర్తినాయుడు గారు హిండాల్కో, సన్ఫార్మా, ఇండస్ టవర్స్, హీరో మోటార్స్, ఫినిప్ పైప్. ఎస్ సార్. యాక్చువల్గా ఏదైతే మన వీక్లీ రికమెండేషన్స్ లోను సన్ఫార్మా అన్నది మనం గత ఒక జస్ట్ మనకి ఏదైతే ఈ ఇయర్ బిగినింగ్ నుంచి కూడా మనం కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి చెప్తున్నారండి సన్ఫార్మా గురించి. ఎస్ సార్, 1300 రూపీస్ దగ్గర నుంచి కూడా మనం మార్కెట్ లో అప్డేట్ తీసుకునే స్టాక్ టేక్ ఆఫ్ అవుతుంది అని మనం రికమెండ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఇప్పుడు ఈ రోజున 1600 రూపీస్ వరకు ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కూడా 1600 అబోవ్ మార్కెట్ లో ఉన్నంత వరకు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. స్మాల్ స్టాప్ లాస్ అంటే 1575 25 రూపీస్ స్టాప్ లాస్ గా పెట్టుకుని మీరు, ఎందుకంటే ఎంత మంచి స్టాక్ అయినా సరే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ రావడం అన్నది సహజం. స్టాప్ లాస్ లేకుండా మనం ట్రేడింగ్ చేయకూడదు. కానీ మీరు ఇన్వెస్టర్స్ అయితే యూ కెన్ అక్యుములేట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ మీరు 1600 1500 రూపీస్ దగ్గర ఎప్పుడైనా సరే అక్యుములేట్ చేసుకోవచ్చు. దీనికి వెరీ బిగ్ స్కోప్ ఫార్మాకే ఎవరికి. అందులో ఫార్మాలో కూడా సన్ ఫార్మా కంటూ ఒక స్పెసిఫిక్ బ్రాండ్ వాల్యూ, దాని యొక్క ప్రొడక్ట్ రేంజ్ కూడా చాలా వైడ్ రేంజ్ లో ఉంటాయి. ప్లస్ దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా ఉన్న కంపెనీ అన్నింటికన్నా కూడా చాలా డబుల్ క్యాపిటలైజేషన్ తోటి ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. ఇలాంటి కంపెనీస్ లో మనం ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా, సిప్ మోడల్ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా, ఫ్రంట్ లైన్ స్టాక్స్ అని చెప్తా ఉంటాం కదండి, అలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మీరు ఫార్మా సెక్టర్ లో సన్ ఫార్మాని ముందు వరుసలో తీసుకోవచ్చు. ఇలాంటి అట్లా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మీరు ఒక 6 మంత్స్ నుంచి 1 year టార్గెట్ గా పెట్టుకున్నా పర్లేదు. అయితే సిప్ మోడల్ ఒక 5 years 10 years టార్గెట్ గా పెట్టుకున్నా సరే ఇలాంటి స్టాక్స్ లో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి డోకా లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి హిండాల్కో అండి. హిండాల్కో కూడా ఏదైతే ఒక బ్రేక్అవుట్ వచ్చి అంటే లాస్ట్ 1 month గా కూడా కన్సాలిడేషన్ అయ్యి 500 రూపీస్ దగ్గర ఉన్నది. ఇక్కడ ఏదైతే 500 and 520 దగ్గర బ్రేక్అవుట్ వచ్చిన దగ్గర నుంచి మనం మార్కెట్ లో, ఎందుకంటే మెటల్ దానికి సంబంధించింది కాబట్టి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటే మళ్ళీ ఇది 650 అండ్ 700 వరకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక 25 నుంచి 30% వరకు కూడా విత్ ఇన్ 6 months లోనే మనకి మార్కెట్ లో ప్రాఫిట్ తీసుకురావడానికి టెక్నికల్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఇక్కడ రికమెండ్ చేయడం జరుగుతుంది సార్. ఇండస్ టవర్స్ అండి. ఇండస్ టవర్స్ ని మనం ఏదైతే ఇయర్ బిగినింగ్ దగ్గర నుంచి, ఎందుకంటే డిసెంబర్ మొత్తం కన్సాలిడేషన్ అయిన తర్వాత జనవరిలో టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మన ఇది 180 రూపీస్ 190 రూపీస్ దగ్గర మనం రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజున అది 280 రూపీస్ లో ఈ రోజు మార్కెట్ ఎంతలా ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో ఒక ప్లస్ లోనే ఉంది. మనం 230 250 దగ్గర నుంచి రికమెండ్ చేస్తానే ఉన్నాం. అది లాస్ట్ వీక్ కూడా మళ్ళీ మనం రికమెండ్ చేయడం జరిగింది. ఒక బ్రేక్అవుట్ రావడం 250 దగ్గర, ఇప్పుడు ప్రెసెంట్ 280 నడుస్తుంది. ఇది కొంచెం మల్టీ బ్యాగర్ లాగా కొంచెం స్పీడ్ గా వెళ్ళడానికి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉన్న స్టాక్ అనేది. 250 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని మీరు ఎనీ స్టాక్స్ ఎంత అయినా సరే అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి పొటెన్షియాలిటీ ఉన్న స్టాక్, మంచి గ్రోత్ ఉన్నటువంటి స్టాక్ అండి. హీరో మోటార్స్ దగ్గరకు వచ్చేప్పటికి హీరో మోటార్స్ అనేది మనకు తెలిసింది ఆటోమొబైల్ దానికి సంబంధించింది. ఇది మనకి ఏదైతే నవంబర్ బిగినింగ్ నుంచి కూడా మనం దీంట్లో 3000 రూపీస్ మార్కెట్ లో టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేస్తానే ఉన్నాం. లాస్ట్ 2 months నుంచి మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఏదైతే మనకి హీరో మోటార్స్ ఆటోమొబైల్ సెక్టర్ లో 2-wheeler లో హీరో మోటార్స్, టీవీఎస్ మోటార్స్ మనం సజెస్ట్ చేస్తాము. ఇప్పుడు 3000 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 4700కి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ తీసుకుని 4500 నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. 4500 ని స్టాప్ లాస్ గా పెట్టుకోగలిగితే ఇక్కడ నుంచి మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటుంది మళ్ళీ ఈ స్టాక్. దీంట్లో మనకి అక్యుములేట్ చేసుకోవడానికి మనం ఇందాక సన్ ఫార్మా ఏదైతే చెప్పామో అదే విధంగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోనూ మనకి ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి డోకా లేకుండా మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఉన్నటువంటి స్టాక్ లో హీరో మోటార్స్ కూడా మన ఆటోమొబైల్ సెక్టర్ నుంచి మనం తీసుకోవడానికి మంచి అవకాశం జరుగుతుంది. ఫిన్ పైప్ అండి, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ దానికి సంబంధించింది ఫిన్ పైప్ అన్నది. ఇది ఫినోలెక్స్ మనకి ఎలక్ట్రికల్ వైర్స్ దగ్గర నుంచి, అదేవిధంగా అగ్రికల్చర్ పైప్స్ దగ్గర నుంచి ఇది మల్టిపుల్ వేస్ లో కూడా ఉన్నది. ఫినోలెక్స్ కేబుల్స్, ఫినోలెక్స్ పైప్స్ ఇవన్నీ కూడా మంచి స్టాక్స్ ఇవి. ఇది ఒక మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ లోకి ఎదిగినటువంటి స్టాక్ ఇది. ఇది ఎలక్ట్రికల్ అండ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ ప్లస్ డిఫరెంట్ అంటే ఎలక్ట్రికల్ మోటార్స్ కూడా తయారు చేయడంలో ఇది చాలా ఫాస్ట్ గ్రోత్. లాస్ట్ 10 years నుంచి చూసుకుంటే మల్టిపుల్ వేస్ లో బాగా పెరిగినటువంటి స్టాక్ ఇది.
ఇక్కడ నుంచి మనకి మార్కెట్లో 240 దగ్గర నుంచి 240 అబోవ్ మీరు ఎక్వైర్ చేసుకుంటే మార్కెట్లో అంటే విత్ ఇన్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లో మళ్ళీ ఒక 30-50% పెరగడానికి మంచి స్కోప్ అయితే ఉంది. ఇది మనకి లాస్ట్ ఇయర్ కూడా ఏదైతే 175 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ 250 వరకు 300 వరకు కూడా టేక్ ఆఫ్ అయింది. ప్రైస్ కూడా కంఫర్టబుల్ గా ఉంది. ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు బెట్ చేయగలిగితే ఒక 25% నుంచి 30% వరకు పెరగడానికి, ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి దీని ఇంత స్పెసిఫిక్ గా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. రైట్. ఈ నిఫ్టీ 50లో ఉన్న వాటిల్లో ఇందాక మనం మాట్లాడుకున్న ఇండెక్స్లోనే 47 మల్టీ బ్యాగర్స్ స్టేజ్కి రీచ్ అయినాయి. వాటిలో కూడా అండి బజాజ్ ఫైనాన్స్ 3013% ప్రోగ్రెస్ చూపిస్తే బజాజ్ ఫిన్సర్వ్ 2103%, టైటన్ మనం 13%. యాక్చువల్గా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ కొంచెం ప్రస్తుతానికి అయితే మనం కొంచెం హోల్డ్ లో పెట్టమని చెప్తాం. ఎందుకంటే ఆర్బీఐ రూల్స్ అన్ని కూడా ఫైనాన్స్ సెక్టర్ సంబంధించి చాలా క్రిటికల్ గా ఉన్నాయి. ఈ సెక్టార్ లో అంత గ్రోత్ మనం లాస్ట్ టైం అంతా కూడా 100% 200% గ్రోత్ కూడా ఎక్స్పెక్ట్ చేసాము. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఆ విధంగా లేదు కాబట్టి మనం అలాంటి ఫైనాన్స్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ స్టాక్స్ లోకి కన్నా మనకి ఫార్మా, ఆటోమొబైల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి స్టాక్స్ లోకి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ ఇలాంటి స్టాక్స్ లోకి వెళ్తే మనకి మల్టిపుల్ బేస్ లో, ఎందుకంటే ఒకప్పుడు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ కూడా చాలా ట్రమండియస్ గ్రోత్ ఇచ్చి అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చినటువంటి స్టాక్స్, అందులో మనలాంటి చాలా మంది లాభపడినటువంటి స్టాక్స్ అయ్యి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ ఎటువంటి డెసిషన్స్ ఎప్పుడు తీసుకుంటుందో దాని యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా పడుతుందో మనం ఎవరు ఊహించలేం. ప్లస్ మార్కెట్ అంతా సెంటిమెంట్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి గబుక్కుని ఏ రూల్ తీసుకున్నా ఏ రూల్ ఇంప్లిమెంట్ చేసినా సరే సెంటిమెంట్ లో మార్కెట్ బాగా ఇలాంటి ఫైనాన్స్ స్టాక్స్ ఒక్కొక్కసారి ఇది కూడా మనం చూస్తున్నాం. 8,000 రూపాయల దగ్గర నుంచి సడన్ ఫాల్ 6,000 వరకు కూడా చూసాం. మళ్ళీ టెక్నికల్ కరెక్షన్ వచ్చింది, కానీ ఇంత టెక్నికల్ కరెక్షన్ లో మనం రికమెండ్ చేయడానికి అంత ధైర్యం సరిపోవట్లేదు. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో కొంచెం ఆచితూచి ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉంది. రైట్. అయితే ఈ సిమెంట్ షేర్లు కొంచెం ఫ్లక్చుయేషన్స్కి లోబడచ్చా అని చెప్పేసి ఒక సందేహం అండి. యాక్చువల్గా సిమెంట్ కంపెనీ దానికి సంబంధించిన స్టాక్స్ ఎటువంటి ఫ్లక్చుయేషన్కి వచ్చినప్పుడు కూడా అండి, దాని ఏదైతే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉన్నదో దాంట్లో మనం దానికి ఎటువంటి డోకా లేదండి. ఇప్పుడు ఏసీసీ ఉంది, మన డిసెంబర్లో మనం రికమెండ్ చేసుకునేది 1,900 రూపీస్ దగ్గర అండి. అక్కడి నుంచి 2,700 పెరగడానికి విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ 3 months లోనే మనకి మార్కెట్ 3-4 months లోనే అద్భుతమైన రిజల్ట్ ఇచ్చిందండి. అదేవిధంగా మనకి దీంట్లోనూ ఏదైతే ఆల్ట్రాటెక్ సిమెంట్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం ఎప్పటికప్పుడు మనం రికమెండ్ చేస్తూనే ఉన్నది. ఏదైతే మనకి నవంబర్ లో 8,500 అబోవ్ మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతున్నట్టు తీసుకోవాలి, 10,500కి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం కరెక్షన్ వచ్చి మళ్ళీ 9,600 నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. అంటే ఈ స్టాక్స్ లో ఏదైతే మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తా ఉంటాయో ఇలాంటి స్టాక్స్ లో మనకి సిమెంట్ ఇండస్ట్రీ కూడా నెంబర్ 1 స్టాక్. సిమెంట్ ఇండస్ట్రీలో మనకి ఏసీసీతో పాటుగా అంబుజా సిమెంట్ కూడా మనకి ప్రైస్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉందని 400 అబోవ్ మనం డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే మనం రికమెండ్ చేయడం జరిగింది. అది ఈ రోజున 625 వరకు వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ 590 600 లో నడుస్తుందండి. సిమెంట్ ఇండస్ట్రీ ఏదైతే రిలేటెడ్ గా ఉన్నటువంటి మనకి ఈ కన్స్ట్రక్షన్ దానికి సంబంధించిన దాంట్లో సిమెంట్, ఐరన్, టాటా స్టీల్ లాంటిది, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటిది, జిందాల్ స్టీల్ లాంటిది, అదేవిధంగా ఈ సిమెంట్ దానికి సంబంధించిన దాంట్లో అంబుజా సిమెంట్ కానీ, ఏసీసీ కానీ, అదేవిధంగా ఆల్ట్రాటెక్ సిమెంట్ కానీ వీటికి ఎటువంటి డోకా ఉండదు. ఇవన్నీ కూడా ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి స్టాక్సే. మీరు ఒక బెట్ చేసిన ఒక 6 months నుంచి 1 year లేకపోతే 1 year నుంచి 3 years కానీ మార్కెట్ లో కానీ అలాంటి ఏదైనా కొంచెం పీరియడ్ పెట్టుకుని మొత్తం మీరు తీసుకోగలిగితే అద్భుతమైన రిటర్న్స్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉండే కంపెనీ. తర్వాత ఈ పబ్లిక్ సెక్టర్లో ఉన్న ఆయిల్ అండ్ ఎనర్జీ రిలేటెడ్ అవి ఈ వారం ఏమన్నా పెరగచ్చా అని అడుగుతున్నారండి. ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు యాక్చువల్గా బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఎన్ని ఆయిల్ సంబంధించిన కంపెనీస్ యాక్చువల్గా గతంలో చాలా అండర్ పెర్ఫార్మెన్స్ ఉంది. కానీ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న పాలసీలో ఏ రోజుకు ఆ రోజు రేట్ కూడా ఫ్లక్చుయేషన్ అవడంలో అద్భుతమైనటువంటి ప్రాఫిట్ తీసుకున్న దాంట్లో బీపీసీఎల్ మన నవంబర్ లో కూడా మనం రికమెండ్ చేస్తాం అబౌవ్ 300 అండ్ 320 మనం రికమెండ్ చేస్తూ ఈ రోజున 600 అంటే అరౌండ్ 600 లో ట్రేడ్ అవుతుంది. 655 వరకు వెళ్ళి చిన్న కరెక్షన్ లో మళ్ళీ 600 వరకు ట్రేడ్ అవుతుంది. అంటే 100% హైక్ ఇచ్చిన దాంట్లో బీపీసీఎల్ కానీ, హెచ్పీసీఎల్ కానీ, పవర్ గ్రిడ్ కానీ, అదేవిధంగా మనకి ఎన్టీపీసీ కానీ ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ దాంట్లో ఎప్పుడు ఊహించిన విధంగా మంచి ప్రాఫిట్స్ ఇచ్చినటువంటి కంపెనీస్ ఇవి. అంటే ఇంకొకటి ఏంటంటే దీనికి వెనకాల ఏంటంటే ఎలక్షన్ ఉంది కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ తో కూడా అది కూడా వాస్తవం ఉండొచ్చు. కానీ మనకి ఏదైతే మనకి సెక్టార్ వైజ్ మనకి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి ఎన్టీపీసీ లాంటి కూడా మన నవంబర్ లో మనం రికమెండ్ చేసినప్పుడు 250 రూపీస్ ఈ రోజు 350 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. అంటే గతంలో ఇప్పుడు కూడా ఎంత పెర్ఫార్మెన్స్ అయితే చూపించలేదు. ఇప్పుడైతే మార్కెట్లో అయితే ప్రజెంట్
ఈ ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్స్ లోను, ఈ పవర్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లోను, ఈ పబ్లిక్ సెక్టర్ దానికి సంబంధించిన స్టాక్స్ లోను అయితే మాత్రం మార్కెట్ అయితే మాత్రం ఎవర్ గ్రీన్ గా ముందుకెళ్తుంది. అలాంటి వాటిలో మనకి ఏదైనా ఉన్నా సరే అక్యుములేట్ చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత మనకి మార్కెట్ లో ఎలక్షన్ తర్వాత దాని యొక్క సెక్టార్స్ బట్టి మనం ప్రాఫిట్ బుకింగ్ ఏ విధంగా వస్తే ఆ విధంగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని రెగ్యులర్ సెక్టార్స్ లో ఫార్మా కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, రీటైల్ కానీ, ఆటోమొబైల్ కానీ అలాంటి వాటిలో షిఫ్ట్ అవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడుకైతే ఎఫ్ఎంసీజీ షేర్స్ నష్టపోయే అవకాశం ఉందనే సూచన వస్తుంది, నిజమేనండి? లేదండి, ఎఫ్ఎంసీజీ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను మనకి కరోనా లాంటి చాలా పెద్ద ఉపద్రవాన్ని కూడా మన వచ్చినప్పుడు కూడా మార్కెట్లో అన్ని కంపెనీస్ కూడా చాలా డేలా పడినప్పుడు కూడా ఎఫ్ఎంసీజీ అన్నది ఏదైతే మనకి నిత్యావసర వస్తువులు దానికి సంబంధించింది కాబట్టి దాంట్లో పెద్ద డాక్ అయి ఉండదు. బట్ కంపెనీ టు కంపెనీ కానీ సీజనల్ గా ఉంటుంది. సీజనల్ గా ఒక్కో 3 months ఒక సమ్మర్ సీజన్ వస్తే ఎఫ్ఎంసీజీలో కొన్ని ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఉండి కొన్ని కంపెనీస్ టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అలాంటి సీజనల్ గా షిఫ్ట్ అవుతాయి దానిలో, అంటే రొటేషన్ సెక్టార్ రొటేషన్ లో సీజనల్ షిఫ్ట్ లో ఉంటుంది తప్ప సెక్టార్కి వచ్చినటువంటి నష్టం అయితే ఇవ్వండి. సెక్టర్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోవచ్చు. ఇబ్బంది ఏమి లేదు. ఎఫ్ఎంసీజీలో మనం ఐటీసీ కానీ, అదేవిధంగా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, టాటా కన్జ్యూమర్ కానీ దానికి స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్ వైజ్ టాటా కన్జ్యూమర్ సమ్మర్ లో దానికి సంబంధించిన యూనిక్ ప్రొడక్ట్స్ అన్ని కూడా డబుల్ సేల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి బేస్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నట్లు కూడా అప్పుడు అలాంటప్పుడు ఆ 3 months ఆ క్వార్టర్ రిజల్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఆ 3 months కూడా బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్ లో కొంచెం స్లోగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంతే తప్ప సెక్టార్కి మాత్రం ఎటువంటి డాకా లేదు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆటోమొబైల్ దానికి సంబంధించి అడుగుతున్నారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమొబైల్ దానికి సంబంధించిన దాంట్లో మనకి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఆటోమొబైల్ 4 wheelers దానికి సంబంధించిన దాంట్లో మారుతి అండ్ M&M మహేంద్ర ఈ రెండు కూడా మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. అదేవిధంగా దానికి సపోర్టెడ్ గా ఉన్న ఐటీ కంపెనీస్ కూడా ఏదైతే ఇన్ఫోసిస్ కానీ, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, అదేవిధంగా హ్యాపీ మైండ్స్ కానీ ఇలాంటి స్టాక్స్ లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ విత్ ఆటోమొబైల్ సెక్టర్ ఏదైతే ఉన్నాయో అవి మనం గతంలో కూడా రికమెండ్ చేస్తున్నామో అలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో పెట్టుకుంటే మనకి ఏదైతే మల్టీ బ్యాగర్స్ అనే ఏదైతే మన పదం వాడుతున్నామో అలాంటి వాటికి సూటబుల్ గా మనం ఈ పర్యాపదాలు స్టాక్స్ లో మనం తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఈ వారం అయితే పెద్దగా లాభాలు ఆశించే పరిస్థితి లేదు, ఉన్నా కూడా పరిమితంగానే ఉంటాయని అంటారు, అంతేనా? రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈరోజు రికమెండేషన్స్ కూడా చూసాం, చాలా జుడిషియస్గా ఉండాలి, చాలా లెజిబుల్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఫ్రంట్ లైన్ స్టాక్సే శ్రీరామ రక్ష అనేది కంక్లూడ్ చేస్తున్నారు. మార్కెట్ని అంచనా వేసేప్పుడు ఎక్కువ సెంటిమెంట్స్ కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరాన్ని మూర్తినాయుడు గారు నొక్కి చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హలో.